ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి అని అన్నాడు. లేదా నడుచుకొనడి అన్న మాట చూస్తాం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె ఏం చేయాలి? నడుచుకోవాలన్నాడు. ఇక్కడ 2 విధాలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి చెప్తూ వస్తున్నాను. ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలో ఆలోచించేద్దాం. ప్రభువుకి ఎలా ఉండాలంటే మనం ప్రీతికరముగా, దేవునికి ఇష్టమైన వారుగా, ప్రియమైన పిల్లలుగా, ఆయనకి నచ్చని విధంగా, ఆయన చిత్తానుసారంగా నడిచే వారంగా మనం ఉండాలి. అది ఇక్కడ చెప్తా వస్తున్నాడు. ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధాలుగా మనం నడుచుకోవాలి. మనము చీకటిలో ఉన్నవారం కాదు, మనము బానిసత్వంలో ఉన్నట్టు వారం కాదు, మనము అగాధములో ఉన్నట్టు వారం కాదు. దేవుని వెలుగులోనికి వచ్చిన మనము, స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు. చక్కగా దేవునితో నడిచే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వల్లే. చీకటిలో నడిచిన వానికి మార్గమేమో తెలియదు, వెలుగులో నడిచిన వానికి మార్గం తెలుస్తుంది. కాబట్టి చీకటిలో నడిచిన మనకి అంధకారంలో ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో, ఎలా జీవిస్తున్నామో మనకు తెలియక జీవిస్తూ వచ్చాం. అది గతించిన చీకటి సంబంధ జీవితం. కానీ ప్రభుని అంగీకరించిన తర్వాత వెలుగులోకి వచ్చాం, దేవుని బిడ్డలుగా వెలుగులో ఉన్నాం. కాబట్టి ఇంకా అవి మనలో లేకుండా వెలుగు సంబంధం. అందుకు దేవుడు అన్నాడు, నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఆయన వెలుగు కాబట్టి